తమ గెలుపులో కీలకంగా పనిచేసిన 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ వేగంగా కసరత్తు చేస్తోంది. ఆల్రెడీ 2 స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తున్న సర్కార్ నేటి నుంచి మరో 2 పథకాలకు శ్రీకారం చుడుతోంది. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమల్లోకి తెస్తోంది. ఇక మరో స్కీమ్ కు అతి త్వరలోనే గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోంది. ఇందిరమ్మ ఇంటి స్కీమ్ గైడ్ లైన్స్ ను పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఈ ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కీలకమైంది. 100% సబ్సిడీతో ఇంటి నిర్మాణానికి 5 లక్షలతో పాటు సొంత జాగా లేని వారికి ఇంటి జాగా ఇచ్చి నిధులు అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ స్కీమ్ కు సంబంధించిన గైడ్ లైన్స్ ను ఇప్పటికే హౌసింగ్ అధికారులు ప్రభుత్వానికి అందజేశారట. సీఎం రేవంత్, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీటిని పరిశీలించి ఫైనల్ చేయనున్నారు. ఒకవేళ మార్పులు చేర్పులు ఉంటే వెంటనే వాటిని మార్చి ఉత్తర్వులు రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇండ్ల స్కీమ్ పై అధికారులు ఇప్పటికే స్టడీ చేసి తెలంగాణలో అమలుపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. బీపీఎల్ ఫ్యామిలీస్, గతంలో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకోని వారు, సొంత జాగా ఉండి ఎలాంటి నిర్మాణం చేయని వారిని పరిగణలోకి తీసుకోవాలని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. తొలి దశలో సొంత జాగా ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చి తర్వాతి దశలో జాగా లేని వారిని గుర్తించి ఆర్థిక సాయం చేయనున్నారట. ఇందుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ఇస్తామని బడ్జెట్ సెషన్ లో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. దీనికోసం 7,740 కోట్లు కేటాయించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ లో మరిన్ని నిధులు కేటాయించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా ఇందిరమ్మ ఇండ్లకు పీఎం ఆవాస్ స్కీమ్ కింద ఫండ్స్ రానున్నాయి. గత ప్రభుత్వంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి స్కీమ్ల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ కార్యకర్తలు, సొంత ఇల్లు ఉన్నవారికి, అప్పటి ఎమ్మెల్యేలకు నచ్చిన వ్యక్తులకు, అనర్హులకు డబుల్ ఇండ్లు, గృహలక్ష్మి స్కీమ్ల లబ్ధిదారుల లిస్టులో చోటు దక్కిందని ప్రతిపక్షాలతో పాటు అన్ని ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అప్పట్లో. ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గ్రామసభ నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇంటి స్కీమ్ కు రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ఇల్లు లేని వారు, సొంత జాగా ఉండి ఇల్లు లేని వారు, ఇలా అర్హులను గ్రామసభ నిర్వహించి సెలెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు, గృహలక్ష్మి స్కీమ్ కు అప్లై చేసుకున్న వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారని సమాచారం.